తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణలో మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే అందులో 4 నుంచి 5 మంత్రి పదవులని ఈ ఉగాదిలోపే నింపాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కొన్ని ప్రయత్నాలని చేస్తుంది. ఇక ఈ మంత్రి పదవులు కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 2 మంత్రుల మీద వేటు పడబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ 2 మంత్రులు ఎవరు అంటే కొండా సురేఖ గారు, జూపల్లి గారు. వీళ్ళిద్దరి మీద కూడా వ్యతిరేకత ఉన్నది, వీళ్ళిద్దరి పనితీరు బాగాలేదు కాబట్టి వీళ్ళిద్దరి మీద వేటు పడబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక కన్ఫామ్గా మంత్రి పదవి వచ్చేటటువంటి వ్యక్తులు 3 ఉన్నారండి. ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, గడ్డం వివేక్ గారు. ఈ 3కి కన్ఫామ్గా మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు అన్నవి పంపించారు, లాబియింగ్ చేసారు. ఆ లాబియింగ్లో భాగంగా వీళ్ళకి ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక అది కాకుండా ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరి గారికి ఆల్మోస్ట్ బర్త్ కన్ఫర్మ్ అయినట్టే చెబుతున్నారు. అదే కాకుండా విజయశాంతి గారి వైపు కూడా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం పాజిటివ్గా ఉన్నది. మరి ఇస్తారో ఇవ్వరో అన్నది చూడాలి. ఇక ప్రేమ్ సాగర్ పేరు సిఫార్సు చేస్తున్నాడు బట్టి గారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ప్రేమ్ సాగర్ గారి పేరుని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సిఫారసు చేస్తుంటే నేను ఎక్కడ వెనుక ఉంటా, నేను కూడా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మైనంపల్లి రోహిత్ గారి పేరుని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే సిఫారసు చేస్తున్నారంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పనిచేసిండు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి సిఫారసు చేస్తే సరే. కానీ మైనంపల్లి రోహిత్ లాంటి ఒక కొత్త ఎమ్మెల్యేకి, మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తికి అసలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సిఫారసు చేస్తున్నారు అంటే మరి దీని వెనకాల ఎంత పెద్ద లాబింగ్ జరిగింది, ఎన్ని మూటలు మారినాయో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ మనం చూస్తే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటువైపు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళల్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి అంటే ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 10 మంది వచ్చినట్టున్నారు. ఆ 10 మంది కూడా కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఎప్పుడు వాళ్ళ మీద వేటు పడుతుందో తెలియదు. ఇక్కడ మనం చూసుకుంటే స్పీకర్ గారికి ఆల్రెడీ సుప్రీంకోర్టు డెడ్ లైన్లు, అల్టిమేటంలు ఆల్రెడీ విధించింది. స్పీకర్ గారు దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేరు కాబట్టి సుప్రీంకోర్టు ఏదో ఒక రోజు యాక్షన్ తీసుకుంటుంది. అందువల్ల వాళ్ళందరినీ పక్కన పడేసి కేవలం కాంగ్రెస్ వాళ్ళకే ఇక్కడ సీటు ఇది మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అన్నీ బాగానే ఉన్నాయి, మరి మైనార్టీల సంగతి ఏంది అని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ, మైనార్టీలు ఎవరు లేరు కాబట్టి మైనార్టీ కోటాలో ముందు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి షబీర్ అలీ గారి పేరు, అజరుద్దీన్ గారి పేరు, ఇక ఫిరోజ్ ఖాన్ గారి పేరు కూడా ఇక్కడ వినిపిస్తుంది. మరి ఎవరికి కన్ఫామ్గా ఈ మంత్రి పదవులు దక్కబోతున్నాయి అన్న విషయం కొద్ది రోజులు ఆగితే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాకపోతే ఆశావాహులు కుప్పలు తెప్పలు ఉన్నారు. మొత్తం మనకి 6 మంత్రి పదవులు ఉంటే 36 మంది ఆశావాహులు ఉన్నారండి. జిల్లాల వారికి ఒకసారి మీకు చెప్తా, కొంచెం జాగ్రత్తగా చూడండి. మనం నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడదాం. నల్గొండ జిల్లాలో బాబు నాయక్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, బీర్లా ఐలయ్య జైవీర్ రెడ్డి గారు, వీళ్ళు నల్గొండ నుంచి ఆశావాహులు. మొత్తం 5 ఉన్నారు. నల్గొండ నుంచి మేము మంత్రులం పోవాలి అనుకుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు మంత్రి పదవి కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా గురించి మనం చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3 ఆశావాహులు ఉన్నారు. మొదటిది సుదర్శన్ రెడ్డి గారు, రెండవది షబీర్ అలీ గారు, మూడవది మదన్ మోహన్ రావు గారు. వీళ్ళు 3 కూడా మంత్రులు అవ్వాలనుకుంటున్నారట. పాపం అధిష్టానం చేయాలి పాపం మంత్రుల్ని. నెక్స్ట్ చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా మనం చూసుకుంటే ప్రేమ్ సాగర్ రావు గారు, గడ్డం వివేక్ గారు, గడ్డం వినోద్ గారు, వెడ్మా బొజ్జు గారు, వీళ్ళు మంత్రులు అవ్వాలి అనుకుంటున్నారు. మరి ఎవరికి ఇస్తుందో అధిష్టానం ఒకసారి మనం చూడాలి. కరీంనగర్ జిల్లా మనం చూసుకుంటే మఖన్ సింగ్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు మంత్రులు అవ్వాలనుకుంటున్నట్ట. వరంగల్ జిల్లా మనం చూసుకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, ఇక్కడ దొంతి మాధవ రెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు, వీళ్ళు మంత్రులు అవ్వాలనుకుంటున్నట్ట. ఇక కడియం శ్రీహరి గారి అయితే డౌటే, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వను అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కాబట్టి మరి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి గారి పరిస్థితి దారుణంగా ఉంది. పాపం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి
పోయిండు, కానీ ఎప్పుడు ఆ ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఉడుతుందా, ఎప్పుడు సుప్రీంకోర్టు అన్నది వర్డిక్ట్ ఇస్తుందా అని చెప్పేసి ఆయన కూడా కొంచెం గాబరా పడుతున్నాడు. ఇవాళ కాకపోతే రేపు అది అయ్యే పని. నెక్స్ట్ మనం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో వాకిటి శ్రీహరి గారు, యొన్నం శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో మాల్రెడ్డి రంగారెడ్డి గారు, ప్రకాష్ గౌర్ గారు, అరికపూడి గాంధీ గారు కూడా లైన్లో ఉన్నారండి రంగారెడ్డిలో. దానం నాగేంద్ర గారు, కాళే యాదయ్య గారు. ఇందులో చాలామంది పిట్టలు, అంటే బీఆర్ఎస్ నుంచి ఎగిరి కాంగ్రెస్లో పోయిన పిట్టలు చాలానే ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. అయితే వీళ్ళందరూ కూడా మంత్రులు అవ్వాలనుకుంటున్నారంట. మరి వీళ్ళలో మంత్రులు ఎవరిని చేస్తారో చూడాలి, అది ఇష్టం. హైదరాబాద్ జిల్లా ఫిరోజ్ ఖాన్, ఇందాక నేను చెప్పినట్లు అజరుద్దీన్, వీళ్ళిద్దరు కూడా మైనారిటీలు, వీళ్ళు ఆశావాహులు, వీళ్ళు ఇద్దరు కూడా మంత్రులు అవ్వాలి అనుకుంటున్నారు. ఇటు చూసుకుంటే మెదక్ జిల్లాలో మైనంపల్లి రోహిత్, ఇందాక నేను చెప్పినటువంటి పేరు, జగ్గారెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు. జగ్గారెడ్డి గారు ఎట్లా అవుతారు అంటే మళ్ళీ అదే ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకుని అట్లా చేస్తారేమో చూడాలి. కానీ జగ్గారెడ్డి గారికి న్యాయం చేయాలండి. నేను కూడా నిజంగానే, అంటే సటైర్లు కాదు, నిజంగానే పాపం కష్టపడ్డాడు వ్యక్తి. పార్టీ ఓడిపోయిన అధికారంలో లేని రోజులలో ఎమ్మెల్యేగా గెలిచి చూపించాడు. అదేం దరిద్రమో, పార్టీ అధికారంలోకి రాగానే పాపం ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అట్లాంటి వ్యక్తికి పార్టీ ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి జగ్గారెడ్డి గారిని ఎమ్మెల్సీగా తీసుకునైనా సరే ఆయన్ని మంత్రిగా చేయాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక ఎమ్మెల్సీలు, ఇన్ని జిల్లాలలో ఇంతమంది ఆశావాహులు ఉంటే ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీర్ అమీర్ అలీ ఖాన్ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన కోదండరామరెడ్డి, విజయశాంతి, బాల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్. నాకు డౌట్ వస్తుంది, అద్దంకి దయాకర్ని మంత్రి చేయాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా సిఫార్సు పెడతాడో ఏమో తెలియదు. కాకపోతే కొంచెం కష్టంలేండి, ఎందుకంటే చాలా కష్టం మీద, చాలా కష్టం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఒప్పించి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. మొన్న ఎమ్మెల్సీ ఇచ్చి ఈరోజు మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. కానీ ప్రయత్నాలు అయితే రేవంత్ రెడ్డి చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే రేవంత్ రెడ్డికి ఎడమ చెయ్యి అద్దంకి దయాకర్, ఎడమ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ అద్దంకి దయాకర్ కాబట్టి అద్దంకి దయాకర్ని ఎట్లన్నా మంత్రి చేయాలి, ఇవాళ కాకపోయినా రేపు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తాడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే మీ లెక్క ప్రకారం ఈ 6 ఏదైతే మంత్రి పదవులు ఉన్నాయో ఆ 6 ఎవరైతే బాగుంటుంది అన్న విషయం తప్పకుండా మీరు చెప్పాలి. ఎందుకంటే అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఒక ట్వీట్ పెట్టిండు, ఏమని అంటే, నాకు హోం మంత్రి అవ్వాలని ఉంది, నన్ను హోంమంత్రి చేస్తే నేను చాలా బాగా పనిచేస్తాను, హోంమంత్రి చేయకపోయినా వేరే మంత్రిత్వ శాఖ ఇచ్చినా కూడా నేను చాలా బాగా పనిచేస్తాను అని చెప్పేసి పాపం హోంమంత్రి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మాటికి చెప్తున్నాడు. కానీ నా లెక్క ప్రకారం ఏంటంటే మన తెలంగాణలో ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు, అసలు నిలకడ లేని రాజకీయ నాయకులు. ఒకరు బండి సంజయ్, రెండోది రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరికీ అసలు విషయ పరిజ్ఞానం ఉండదు, నాలెడ్జ్ ఉండదు, నిలకడ ఉండదు. ఇట్లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఈరోజు మంత్రిని చేస్తే నిజంగా రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా మీరు ఈ 6 పదవులు ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న విషయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఇక మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.